హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో గాస్ సీడెల్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో మనకి ఇలా ఈక్వేషన్స్ ఇస్తారు. సో ఈ 3 ఈక్వేషన్స్ యూస్ చేసి గాస్ సీడెల్ మెథడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ మెథడ్ చేయడానికి ఇక్కడ డయాగ్నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎక్స్ వై జెడ్ అని. ఈ డయాగ్నల్ వాల్యూస్ ఇప్పుడు ఎక్స్, ఈ 10 వాల్యూ ఈ వై కోఫిషియంట్ కి జెడ్ కోఫిషియంట్ యాడ్ చేస్తే దీనికన్నా తక్కువ రావాలి, ఎక్స్ కోఫిషియంట్ కన్నా తక్కువ రావాలి. సో నెక్స్ట్ దాంట్లో కూడా అలాగే, ఇప్పుడు వై కోఫిషియంట్ ఉన్న వాల్యూ ఇంకా ఎక్స్ కోఫిషియంట్ అండ్ జెడ్ కోఫిషియంట్ యాడ్ చేస్తే ఈ వై కోఫిషియంట్ కన్నా తక్కువ రావాలి. థర్డ్ ఈక్వేషన్ లో కూడా అంతే, జెడ్ కోఫిషియంట్ కన్నా ఎక్స్ ప్లస్ వై కోఫిషియంట్స్ తక్కువ రావాలి, అంటే యాడ్ చేస్తే దీనికన్నా తక్కువ రావాలి. సో ఫస్ట్ మనం ఇవి కదా గివెన్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ వై అండ్ జెడ్ అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్స్ కి 10 కోఫిషియంట్ ఉంది కదా మల్టిప్లికేషన్ లో, సో ఇట్ సైడ్ వస్తే మనకి డివైడ్ అవుతుంది. సో ఇలాగా. నెక్స్ట్ వై సెకండ్ ఈక్వేషన్ లోని తీసుకుందాం. సో 13 మైనస్ 2x మైనస్ జెడ్. ఇక్కడ y కి కోఫిషియంట్ 10 ఉంది, సో ఇట్ సైడ్ 1/10. నెక్స్ట్ z కూడా సేమ్ 14 మైనస్ 2x 2y. సో z కి కోఫిషియంట్ ఏంటి 10. సో ఇలా వచ్చింది కదా, ఇది మనకి ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ నుండి ఇటరేషన్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మనకి 2 ఇటరేషన్స్ అంటే 3 and 4 లో ఆన్సర్ వచ్చింది అనుకోండి, 3 and 4 ఈక్వేషన్స్ సేమ్ రావాలి, ఎక్స్ వై జెడ్ వాల్యూ సేమ్ వస్తాయి రెండు ఇటరేషన్స్ లోని. అక్కడతో మీరు సమ్ స్టాప్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఇటరేషన్ 1 తీసుకుందాం. ఇటరేషన్ 1. సో ఇనీషియల్ గా y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇక్కడ నెంబర్స్ రాసుకుందాం, ఇది ఇనీషియల్ కాబట్టి 0 0 తీసుకుందాం. సో y z 0 తీసుకున్నాం కదా, x1 ఇది ఇటరేషన్ 1 కాబట్టి 1 తీసుకున్నాం. 1/10 2 మైనస్ y ఏంటి 0 మైనస్ z ఏంటి ఇక్కడ చూడండి, z ప్లేస్ లో 0. సో సింప్లిఫై చేస్తాం. 2 మైనస్ 0 మైనస్ 0 2/10 మనకి 12 కదా, 12/10 మనకి ఆన్సర్ 1.2 వస్తుంది. ఎక్స్ వై ఇటరేషన్ 1 కాబట్టి మనం ఇక్కడ ఇలా సింపుల్ చేసుకుందాం. నెక్స్ట్ 1/10 13 మైనస్ 2 ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది చూసారా, ఈ ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం ఎందుకంటే ఇక్కడ 2x అని ఉంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లోని మనం ఇందాక చేసింది వేసుకుంటాం. నెక్స్ట్ జెడ్ ప్లేస్ లో 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1.06 అలా వస్తుంది. సో నెక్స్ట్ z ఇటరేషన్ 1 1/10 14 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది 1.2, y ఎంత వచ్చింది 1.06. సో మనకి సింప్లిఫై చేస్తే ఇది 0.948. సో ఇది ఇటరేషన్ 1. సో నెక్స్ట్ ఇటరేషన్ 2 చూస్తాం. ఇటరేషన్ 2 లోని మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ ని యూస్ చేస్తాం. సో ఇటరేషన్ 2 x2 1/10 12 మైనస్ y ఎంత 1.06 మైనస్ z ఎంత 0.948. సో సింప్లిఫై చేస్తే 0.992 వచ్చింది. నెక్స్ట్ y2 1/10 13 మైనస్ 2x మైనస్ z ఉంది, 2 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది 0.9992 మైనస్ z ఎంత లాస్ట్ తీసుకోవాలి, z 0. ఫస్ట్ ఇటరేషన్ లోని z తీసుకుంటాం. సో సింప్లిఫై చేస్తే మనకి 1.00536 వస్తుంది. మీరు సింప్లిఫై చేయండి. నెక్స్ట్ z2 1/10 14 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 0.9992 మైనస్
2 ఇంటూ వై కదా. సో 1.00536. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? 0.999088 ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇటరేషన్ 1 వాల్యూస్, ఇటరేషన్ 2 వాల్యూస్ కంప్లీట్ డిఫరెంట్. సో ఇటరేషన్ 3 కంపల్సరీ చేయాలి. సో ఇటరేషన్ 3 x3 equal to 1/10 12 minus y minus z కదా. ఇటరేషన్ 2 లో y వాల్యూ ఎంత? 1.00536 మైనస్ z వాల్యూ ఎంత? 0.999088. సో సింప్లిఫై చేయండి. మనకు ఆన్సర్ 0.999552 ఇలా వచ్చింది. సో నెక్స్ట్ క్యాషువల్ అనే కాబట్టి మనం మొత్తం ఆన్సర్ ఎంత వచ్చిందో అంత రాసుకుందాం. లాస్ట్ లో మనం కంపేర్ చేసినప్పుడు మనం 2 digits or 3 digits తీసుకుంటే సరిపోతుంది. సో y3 1/10 13 మైనస్ 2x అన్నారు కదా. x అంటే ఈ వాల్యూ తీసుకుంటాం 0.999552 మైనస్ z. z అంటే ఇటరేషన్ 2 లో z తీసుకోవాలి, ఎందుకంటే ఇటరేషన్ 3 లో ఇంకా మనం z రాలేదు కాబట్టి 2 లోని z తీసుకుంటాం. సో 2 లోని z ఏంటి? 0.999088. సో ఇది సింప్లిఫై చేస్తాం. ఇది ఎంత వస్తుంది? 1.001816. సో ఇంత వచ్చింది. నెక్స్ట్ z3 1/10. సో 1/10 14 మైనస్ 2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ వచ్చింది కాబట్టి అది తీసుకుందాం. 552 మైనస్ 2y. ఇక్కడ y వాల్యూ 1.0001816. సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 1.40 వచ్చింది. 505928 వచ్చింది. సో ఇది ఇటరేషన్ 3. ఇటరేషన్ 2 వాల్యూస్ కి ఇటరేషన్ 3 వాల్యూస్ కి అసలు సంబంధం లేదు. సో ఇటరేషన్ 4 కూడా చేయాలి. ఇటరేషన్ 4 x4 1/10 12 మైనస్ y. ఇక్కడ వాల్యూ రాసుకుంటాం 1.0001816 మైనస్ z ఈ వాల్యూ 1.0005928. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 29 ఇక్కడ. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 0.9997666912. సో మీరు ఏం చేస్తారంటే ఇంత వాల్యూస్ వచ్చినప్పుడు పాయింట్ తర్వాత 3 digits కానీ 2 digits కానీ మాక్సిమం 3 digits తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ y4 ఈక్వల్ టు 1/10 13 మైనస్ 2 ఇంటూ 0.x కదా 0.99997666912 మైనస్ z 1.00005298. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 0.999936896. నెక్స్ట్ z4 1/10 14 మైనస్ 2 ఇంటూ 0.999766192 మైనస్ 2 ఇంటూ xz y కదా 0.999936986. సో ఇంత. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.0000049 ఒక వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ x వాల్యూ
0.999 3 digits వరకు తీసుకుందాం. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఇక్కడ 3 digits వరకు చూసుకుంటే ఇటరేషన్ 3 చూడండి 0.999. ఎక్స్ వాల్యూ ఇక్కడ y వాల్యూ కూడా 0, x వాల్యూ 0.999 వచ్చింది. నెక్స్ట్ ఇటరేషన్ 3 లో y వాల్యూ వచ్చేసి 1.000. ఇటరేషన్ 4 లో 1. ఇక్కడ కూడా నియర్ టు 1 కదా 0.999 నియర్ టు 1. సో సేమ్. నెక్స్ట్ z లో కూడా ఇటరేషన్ 3 1,000. ఇక్కడ కూడా 1.000. సో ఇలా ఇటరేషన్ సేమ్ వచ్చినప్పుడు 2 ఇటరేషన్స్ వాల్యూ సేమ్ వచ్చినప్పుడు మనం సమ్ ఇక్కడతో ఎండ్ చేయొచ్చు. సో ఇటరేషన్ 3 అండ్ ఇటరేషన్ 4 ఆర్ సేమ్ అని చెప్పి కన్క్లూడ్ చేసి సమ్ ఆపేయచ్చు. ఇదే గాస్ సీడెల్ మెథడ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.